హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఆర్కో మీడియా. నేను మీ శ్రీనివాస్. ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పార్ట్ 1 టీజర్ అయితే రిలీజ్ అయ్యింది. ఫ్యాన్స్ అయితే చాలా హుషారుగా, చాలా పూనగాలతో ఉన్నారు. అప్పుడెప్పుడో 2021లో మార్చిలో వచ్చింది గ్లింప్స్ అనేది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అదే ఫ్లోలో ఆ టీజర్ కూడా అప్పుడే విడిచిపెట్టుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవారని నా ఫీలింగ్. సో ఏదైతే ఏంటి, మనకు ఫైనల్గా హరిహర వీరమల్లు స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పార్ట్ 1 అయితే రిలీజ్ అయ్యింది. సో మూవీ టీం కూడా క్లియర్గా చెప్పేశారు, అనౌన్స్ చేసేసారు, ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 అయితే ఇంకా ఉందని కూడా చెప్పేశారు. ఓకే, టీజర్ విషయానికి వస్తే ఈ టీజర్ చూసినంతసేపు కూడా అది మనకు ఒక హిస్టారికల్ మూవీలా అనిపించింది. సో మనల్ని కూడా ఆ యుగానికి తీసుకెళ్ళినటువంటిదిగా చేశారు క్రిష్ గారు. ఈ టీజర్లో స్టార్టింగ్లో ఒక్క డైలాగ్తోనే మనకి ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందని కూడా మనకి రివీల్ చేసేశారు. ఒక పాప వచ్చి వాళ్ళ నాన్నగారికి చెప్తుంది, మన ప్రాణాలకి విలువ లేదా నాన్న, మనల్ని హింసించి కష్టాన్ని దోచుకుంటున్నారు అనే డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్తారు, కిందవాడు పైవాడు దోచుకుంటాడు, పైవాడిని ఆ పైవాడు దోచుకుంటాడు, వీళ్ళందరూ భరతం కట్టడానికి ఒక భగవంతుడు ఒకరిని పంపిస్తాడు, ఆ పంపించిన వాడే వీళ్ళు భరతం పడతాడు అనే ఒక కాన్సెప్ట్తోనే ఈ మూవీ స్టోరీని రివీల్ చేసేసారు వీళ్ళు. ఈ డైలాగ్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది, ఇందులో ఆ భగవంతుడిగా వచ్చేదే పవన్ కళ్యాణ్ గారని అక్కడ చూపించారు. సో పవన్ కళ్యాణ్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఆ కత్తి తిప్పడం కూడా చాలా బాగా చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ అయితే 2-3 మనకు వచ్చాయి. మన చిరంజీవి గారు చేశారు, అలానే మన క్రిష్ గారే బాలకృష్ణ గారితో గౌతమిపుత్ర శాతకర్ణి కూడా చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా డైరెక్టర్ గారికి ఉంది. సో ఈ సినిమా కూడా చాలా బాగా తీశారని అనుకుంటున్నాను. టీజర్లో డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ గారు కీరవాణి గారు అయితే మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారనిపిస్తుంది నాకైతే. లాస్ట్లో ఒక లైన్ అయితే ఇచ్చారు, ధర్మం కోసం యుద్ధం 2024 అని. ఆ లైన్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. దాన్ని మనం 2024 ఎలక్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి టీజర్లో చూపించినట్లు 2024లో అంటే నాకు తెలిసి సినిమా రాకపోవచ్చు, ఎందుకంటే మనకు ఓజీ కూడా ఉంది కాబట్టి. సో మనకైతే 2025లో మాత్రం కన్ఫర్మ్గా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో టీజర్ అయితే ఇదండి. టీజర్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మనం వీఆర్ వెయిటింగ్ ఫర్ మూవీ. సో మీరైతే మా ఆర్కో మీడియాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది.